నమస్కారం. కథను వినబోయే శ్రోతలకు చందమామ కథలు బై ఆర్కే స్వాగతం. ప్రస్తుతం చెప్పబోయే కథలలో మొదటి కథ దుష్టులు నీతివంతుడు. పర్షియా దేశంలో ఒక నగరంలో అబూ తమాం అనే వర్తకుడొకడు ఉండేవాడు. అతను ఎంతో నిజాయితీగా వ్యాపారం చేస్తూ సమర్థుడు కావటాన చాలా ధనం సంపాదించాడు. దీనికి తోడు అతనికి గొప్ప వాక్చాతుర్యం కూడా ఉండటం చేత చాలా పలుకుబడి కూడా సంపాదించాడు. అబూ సంపద, పలుకుబడి గురించి ఆ నోట విన్న ఆ నగరాన్ని ఏలే రాజుకు అతనిపై పట్టరాని ఈర్ష్య కలిగింది. ఈ సంగతి తెలుసుకున్న అబూ ఇక అక్కడ ఉండటం క్షేమం కాదనుకుని అబూ పొరుగున ఉన్న అల్యాన్ షా అనే రాజు పరిపాలిస్తున్న దేశ ప్రధాన పట్టణానికి వలసపోయాడు. ఈ అల్యాన్ షా అనేవాడు యువకుడు, ధర్మవర్తనుడు అన్న పేరు పొందినవాడు. ఆయన అబూ గురించి విని అతన్ని చూడగోరుతున్నట్టు కబురు పంపాడు. అబూ విలువైన కానుకలతో రాజును దర్శించి తన వినయ ప్రవర్తనతో, చిత్రోక్తులతో ఆయన్ను ఆనందపరిచాడు. రాజు అతన్ని రోజు తన దర్బారుకు రావాల్సిందిగా కోరాడు. అబూ వినయంగా తలవంచి, ప్రభు, కొంత దూరం నుండి తమ సేవ చేయదలిచాను. ఎప్పుడూ రాజు వెంట ఉండటం అంత క్షేమం కాదు. అది ఇతరుల్లో ఈర్ష్యకు కారణమవుతుంది అన్నాడు. కానీ ఆ రాజు ఆ మాటలను అంతగా పట్టించుకోలేదు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఆయన తన ముగ్గురు వజీర్లతో కాక అబూతో సంప్రదించడం ప్రారంభించాడు. ఇది ఆ వజీర్లకు కోపకారణమైంది. ఒకరోజు ముగ్గురు వజీర్లు కలుసుకున్నప్పుడు వాళ్ళల్లో ఒకడు, ఈ అబూ అన్నవాడు రాజును వలలో వేసుకున్నాడు, ఇప్పుడు ఏంటి చేయడం అన్నాడు. అందుకు మరొక వజీరు, వాడి అంతా చూసేందుకు ఒక మంచి మార్గం ఉన్నది. అదేంటంటే, టర్కీ రాజు కూతురు అప్సరస్ లాంటి అందగత్తె అని మనం విన్నాం కదా. చాలామంది రాజులు ఆ అమ్మాయిని వివాహం ఆడేందుకు రాయబారుల్ని పంపారు. కానీ వాళ్ళల్లో ఒక్కడు కూడా తిరిగి రాలేదు. బహుశా టర్కీ రాజు వాళ్ళని చంపించి ఉంటాడు. మన రాజా ఇంకా బ్రహ్మచారి. మనం ఆ రాజకుమార్తె అందచందాల గురించి ఆయనకు చెప్పి రాయబారికి అబూను పంపుదాం అన్నాడు. అబూను తుదముట్టించేందుకు ఇది తిరుగులేని పథకం అని మిగతా ఇద్దరు వజీర్లు ఒప్పుకున్నారు. ఆ తర్వాత వాళ్ళు రాజు ఎదుట టర్కీ రాజకుమార్తె సౌందర్యాన్ని గురించి చిలవలు పలవులు అల్లి చెప్పసాగారు. ఇలా కొన్ని రోజులు గడిచాక రాజుకు ఆమె పట్ల కొంత ఆసక్తి కలిగింది. అంతా బాగానే ఉన్నది, కానీ టర్కీ రాజు దగ్గరకు ఎవరిని రాయబారిగా పంపేట్టు అన్నాడు రాజు. ప్రభు, ఈ పని సానుకూలం కావడం అక్కడికి వెళ్ళే రాయబారి తెలివితేటల మీద ఆధారపడి ఉంటుంది. అతడు ముందు టర్కీ రాజును మెప్పించగలగాలి. ఇందుకు ఎంతో బుద్ధి చాతుర్యంతో పాటు రాచమర్యాదలు కూడా క్షుణ్ణంగా తెలిసి ఉండాలి అన్నాడు ఒక వజీరు. ఆ మాట నిజం. ఈ యోగ్యతలు ఉన్నవాడు అబూ తమాం ఒక్కడే అన్నాడు మరొక వజీరు. రాజు అబూను పెళ్లి రాయబారం పని మీద టర్కీ రాజు వద్దకు పంపాడు. టర్కీ రాజు అతనికి తగిన మర్యాదలు చేసి, సరే వెళ్ళి నా కుమార్తెను చూడు అన్నాడు. సేవకులు అబూను రాజకుమార్తె ఉండే భవనాన్ని తీసుకుపోయారు. అతడు ఆమెకు నమస్కరిస్తూ ఒకే ఒకసారి తేరిపారు చూసి అక్కడ తివాసి మీద తల వంచుకుని కూర్చున్నాడు. ఆ విధంగా 4-5 క్షణాలు గడిచాయి. ఆ తర్వాత రాజకుమార్తె అబూతో, అక్కడ ఉంచిన బహుమతులు నీకోసమే అంటూ దాపులోనే ఉన్న ఒక వెండి పళ్ళాన్ని చూపింది. అందులో విలువైన బంగారు నగలు ఉన్నవి. రాజకుమార్తె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అబూ వెళ్ళి రాజును దర్శించినప్పుడు ఆయన, మా అమ్మాయి నువ్వు గుడ్డి, చెవిటి, మూగవాడు అని చెప్పింది, సంగతి ఏమిటి అని అడిగాడు. ప్రభు, మా రాజుగారు తాను మీ కుమార్తెను వివాహం ఆడదలిచినట్టు తమకు విన్నవించమన్నారు తప్ప ఆమెను నకసిక పర్యంత పరిశీలించి చూడమని నాతో చెప్పలేదు. ఆవిడకేసి తలెత్తి చూస్తూ ఉండటం మర్యాద అనిపించుకోదు. ఆమె మాట్లాడింది అంతా విన్నాను, అయితే జవాబు తమకు విన్నవించుకుంటున్నాను అన్నాడు వినయంగా అబూ. బాగానే ఉంది, మరి బహుమతులు తీసుకునేందుకు నిరాకరించావెందుకు అని టర్కీ రాజు అడిగాడు. మా రాజుగారి కోరికను తమరు అంగీకరించారో లేదో ముందుగా తెలుసుకోకుండా బహుమతులు తీసుకోవడం తగిన పద్ధతి కాదు అన్నాడు అబూ. అబూ జవాబు వింటూనే రాజు సంతోషంతో, లోగడ వచ్చిన రాయబారులందరూ నా కుమార్తెను చూస్తూనే తాము వచ్చిన పని మరచి అర్థం పర్థం లేని వాచాలత ప్రదర్శించేవాళ్ళు. బహుమతుల్ని బిచ్చగాళ్లలాగా చప్పున అందుకుని దుస్తుల్లో దాచుకునేవాళ్ళు. ఆ కారణంగా వాళ్ళు పట్టిన దురవస్థ ఏమిటో చూడు అంటూ గది కిటికీ రెక్కలు తెరిచాడు. దిగున ఉన్న ఒక పెద్ద ఖాళీ స్థలంలో ఖైదీలైన ఇతర రాజుల రాయబారులు అబూకు కనిపించారు. నా కుమార్తెను మీ రాజుకు ఇవ్వడానికి నాకు ఎలాంటి అభ్యంతరమూ లేదు. ఇక ఆమె ఇచ్చిన బహుమతుల్ని నువ్వు సంతోషంగా తీసుకోవచ్చు అన్నాడు టర్కీ రాజు. నెల తిరగకుండానే టర్కీ రాజు కుమార్తెకు అల్యాన్ షా వివాహం జరిగిపోయింది. ఆ శుభ సమయంలో లోగడ తాను ఖైదు చేసిన రాయబారులను టర్కీ రాజు బంధ విముక్తుల్ని చేశాడు.
అబూతమ్మాం రాయబారం సఫలం కావడం చూసి ముగ్గురు వజీర్లు ద్వేషంతో కుమిలిపోసాగారు. వాళ్ళు అబూను నాశనం చేసేందుకు మరొక పథకం ఆలోచించి ఆ పనిని అమలు చేయడానికి రాజుగారికి రాత్రి వేళల్లో కాళ్ళు పట్టే ఇద్దరు కుర్రవాళ్ళకు అప్పగించారు. ఏం చేయాలో వాళ్ళకి చెప్పి వజీరు లంచంగా వాళ్లకు ఒక సంచి బంగారు నాణాలు ఇచ్చారు. ఒక రాత్రి వేళ కుర్రవాళ్ళిద్దరూ రాజుగారి కాళ్ళు పడుతూ ఆయన కళ్ళు మూసుకుని ఉండగా తాము ఆయన నిద్రపోతున్నట్టు పొరబడినట్టుగా సంభాషణ ప్రారంభించారు. వారిద్దరిలో ఒకడు, ఆ నయవంచకుడు గురించి విన్నావా అన్నాడు. రెండోవాడు, ఏ వంచకుడు అని అడిగాడు. ఉన్నవాడు ఒకే ఒక వంచకుడు, వాడే అబూతమ్మాం. రాజుగారికి తప్ప మిగతా అందరికీ వాడు పెద్ద మోసకారి అని తెలుసు. ఏం ప్రగల్భాలు పలుకుతాడు వాడు అన్నాడు మొదటి కుర్రాడు. ఏమిటా ప్రగల్భాలు అని అడిగాడు రెండోవాడు. తన బుద్ధి చాతుర్యం కారణంగానే ఆ టర్కీ రాజు తన కుమార్తెను మన రాజుగారికి ఇవ్వడానికి అంగీకరించాడట. అంతేకాకుండా రాజకుమార్తె కూడా అతడంటే ఎంతో ఇష్టమట అన్నాడు మొదటివాడు. అలాగా, ఈ అబూతమ్మాం దుష్టుడని చాలామందికి తెలిసినట్టే నాకు తెలుసు, కానీ ఇంత పెద్ద దుష్టుడని మాత్రం నేను అనుమానించలేదు అన్నాడు రెండోవాడు. రాజు మేల్కొనే ఉండడంతో తన సేవకుల సంభాషణ విన్నాడు. ఆయన తెల్లవారుతూనే మొదట చేసిన పనేమిటి అంటే అబూను ఖైదులో వేయించడం. కొద్ది దినాలు గడిచాక ఒకనాటి రాత్రి ఎవరో ఇద్దరు నౌకర్లు కొట్లాడుకుంటుంటే పెట్టే కేకలు విని రాజుకు నిద్రాభంగం అయింది. ఆయన గది నుంచి బయటికి వచ్చి నిశ్శబ్దంగా నౌకర్లు నివసించే ప్రదేశానికి వెళ్ళాడు. అక్కడ తనకు కాళ్ళు పట్టే కుర్రవాళ్ళిద్దరూ కేకలు పెడుతూ కుమ్ములాడుకుంటున్నారు. నాకు ఆ బంగారు నాణెల్లో 3 వంతులు కావాలి, ఆ రాత్రి నీకంటే నేనే ఎక్కువ మాట్లాడాను అంటున్నాడు ఒకడు. రెండోవాడు అందుకు అంగీకరించక మొదటి వాటికి ముష్టిఘాతాలు ఇస్తున్నాడు. రాజు తన అంగరక్షకులను పిలిచి వాళ్ళను తన గదికి లాక్కురమ్మని ఆజ్ఞాపించాడు. అక్కడ వాళ్ళిద్దరూ తమ కొట్లాట కారణం చెప్పి వజీర్లు ముగ్గురు తమకు బంగారం ఆశ చూపి ఏం చేయాలో నేర్పించినందువల్లనే ఆ రాత్రి అబూతమ్మాం గురించి అబద్ధాలు పలికామని ఒప్పుకున్నారు. రాజు అప్పటికప్పుడే అబూతమ్మాంను ఖైదు నుంచి విడిపించి అతడికి జరిగిన దానికి క్షమాపణ చెప్పుకున్నాడు. ప్రభు, లోగడే మనవి చేశాను కదా, తమకు సమీపంలో ఉండటం నాకు ప్రమాదకారణం అవుతుందని అన్నాడు అబూ చిరునవ్వు నవ్వుతూ. రాజు సంతోషంగా తలాడించి దుష్టులైన ముగ్గురు వజీర్లను తగు విధంగా శిక్షించి అబూను తన ప్రధాన వజీరుగా నియమించుకున్నాడు. కథ సమాప్తం. రెండవ కథ. భ్రమ తొలగింది. ఆదిత్య 25 యువకుడు, సహజంగా ధైర్యవంతుడు. అతడికి ప్రతి రాత్రి భోజనం చేశాక ఊరి వెలుపల ఉన్న చెరువు కట్ట దాకా నడిచి తిరిగి రావటం అలవాటు. ఆ ప్రాంతాలనే శ్మశానం ఉన్నది. అయినా అతడికి దెయ్యాల గురించిన భయం ఏమీ లేదు. మామూలుగానే ఒకనాటి రాత్రి అతను చెరువు కట్ట దాకా పోయి తిరిగి వస్తూ ఉండగా శ్మశానానికి దాపులుగా ఎవరో ఇద్దరు గట్టిగా పోట్లాడుకోవడం కనిపించింది. ఎవరై ఉంటారు వాళ్ళు అనుకుంటూ ఆదిత్య అటుకేసి నడిచి కొంచెం దూరం నుంచే, ఇంత అర్ధరాత్రి వేళ ఎందుకా పోట్లాట అన్నాడు. ఆ వెంటనే పొట్లాడుకుంటున్న వాళ్ళల్లో ఒకడు, ఎవరో మనిషిలాగా ఉంది, ఇంత రాత్రి వేళ ఇటుకేసి ఒంటరిగా వచ్చాడు అంటే నిజంగానే ధైర్యవంతుడై ఉండాలి, పద మన తగు తీర్చగలేమో చూద్దాం అన్నాడు. ఆదిత్య వాళ్ళను సమీపించేంతలో 2 నల్లని ఆకారాలు గబగబా అతడి ముందుకే వచ్చి నిలబడినాయి. అవి దెయ్యాలు. ఆదిత్య ఒక్క క్షణం నివ్వెరపోయి అంతలోనే ధైర్యం తెచ్చుకుని, మీదేనా పోట్లాడుకుంటున్నది అని అడిగాడు. అవును మేమే. మమ్మల్ని చూస్తుంటే నీకు భయం కలగడం లేదా? ఎవరనుకున్నావు, మేము దెయ్యాలం అన్నది ఒక ఆకారం. ఆదిత్యకు లోపల భయంగా ఉన్నా పైకి ఎంతో ధీమాగా, ఆ సంగతి చెప్పకుండానే తెలుస్తున్నది, నాకేం భయం లేదు. చిన్నప్పుడు మీలాంటి వాళ్లను వీధి నాటకాల్లో చూశాను, ఆ తర్వాత ఇప్పుడు ఈ శ్మశానం దగ్గర చూస్తున్నాను అన్నాడు. నీ గుండె నిబ్బరం మెచ్చదగింది, అయితే మా తగవుడు తీర్చాలి అన్నది ఒక దెయ్యం. ఏమిటా తగవు అని అడిగాడు ఆదిత్య. ఇక్కడికి దగ్గరలోనే ఒక ఇంటి డాబా మీద అప్సరస లాంటి అమ్మాయి ఒకతే నిద్రపోతున్నది. ఆ అమ్మాయి ఒంటి రంగు మేలివి బంగారు వర్ణం అని ఒకళ్ళం, కాదు గులాబీ రంగు అని ఒకళ్ళం వాదించుకుంటున్నావు. నువ్వు ఆ అమ్మాయిని స్వయంగా చూసి మాలో ఎవరి మాట నిజమో తేల్చి చెప్పాలి అన్నవి దెయ్యాలు. ఎరకపోయి ఈ దెయ్యాల గొడవలో చిక్కుకున్నానే అని మనసులో అనుకుంటూ చేసేదేమీ లేక ఆదిత్య సరే అంటూ తల ఊపాడు. దయ్యాలు అతన్ని అవి చెప్పిన అమ్మాయి నిద్రపోతున్న డాబా దగ్గరకు తీసుకుపోయినాయి. ఒక పెద్ద చెట్టు కొమ్మ ఆ డాబా పైకి ఒరిగి ఉన్నది. దెయ్యాలతో పాటు ఆదిత్య కూడా చెట్టు కొమ్మ మీది పాకుతూ పోయి డాబా పై భాగాన్ని దిగాడు. గుడ్డి వెన్నెల కాంతిలో అక్కడ మంచం మీద నిద్రపోతున్న అమ్మాయిని చూసి ఆదిత్య ఆశ్చర్యంలో మునిగిపోయాడు. అంత గొప్ప సౌందర్యవతిని ఈనాటి వరకు అతను చూసి ఉండలేదు.
వివాహం ఆడితే ఆ అమ్మాయిని తప్ప మరెవరిని వివాహం ఆడకూడదు అనుకున్నాడు. ఆదిత్య ఆమె కేసు కన్నార్పకుండా చూస్తుండగా దెయ్యాలు రెండు చప్పున చెట్టు కొమ్మ పట్టుకుని కిందకి దిగిపోయాయి. ఆ సమయంలో ఆయన అలికిడికి ఆ అమ్మాయి కళ్ళు తెరిచి ఆదిత్యని చూసి కెవ్వుమన్నది. ఆదిత్య నవ్వుతూ, భయపడకు, నేను దొంగను కాను, దెయ్యాన్ని అంతకన్నా కాను అన్నాడు. అయితే ఇంత అర్ధరాత్రి వేళ నీకు ఇక్కడేం పని అని ఆ అమ్మాయి కోపంగా అడిగింది. ఆదిత్య ఆమెకు తను రావడానికి కారణం ఏమిటో చెప్పి, ఆ దెయ్యాలు చెప్పిన దానిలో అబద్ధం ఏమీ లేదు, నీది అపూర్వమైన అందం, నాకిక్కడ మంచి ఉద్యోగమే ఉంది, నేను నిన్ను పెళ్ళాడాలనుకుంటున్నాను, తెల్లవారగానే వచ్చి మీ వాళ్ళతో మాట్లాడతాను అన్నాడు సంతోషంగా. ఆ మాటలతో ఆమె కళ్ళు పెద్దవి చేసి పళ్ళు కొరుకుతూ, నీకెంత పొగరు, నన్ను పెళ్లి చేసుకుంటావా, నా అందం చూశాక ఆ మాట అనేందుకు నీకెలా ధైర్యం వచ్చింది, ఎప్పుడైనా నీ కోతి మొహాన్ని అద్దంలో చూసుకున్నావా, నీకు తగిన శాస్త్రి జరగాలి అని పెద్దగా అన్నయ్య అన్నయ్య అంటూ గొంతెత్తి అరవసాగింది. ఆమె మాటలు ఆదిత్యకు గుండెల్లో శూలం పోట్లలా తగిలినాయి. అవమానంతో కుంగిపోయిన అతడికి పారిపోవాలన్న ఆలోచనే రాలేదు. ఇంతలో వస్తాదులా ఉన్నవాడు ఒకడు దుడ్డుకర్ర చేత పట్టుకుని వచ్చి, దొంగ ఎక్కడా అంటూ డాబా మీదకి వచ్చి ఆదిత్యను చూసి, దొంగ వెధవ, కావాలంటే నిన్ను ఈ క్షణమే డాబా మీద నుంచి కిందకి గిరమాట వేయగలను, దయతలిచి వదులుతున్నాను, నిన్ను ఈ రాత్రికి చీకటి కుట్లో వేసి తెల్లవారాక 10 మందిలో నిలబెట్టి నీకు తగిన బుద్ధి చెప్తాను అన్నాడు కోపంగా. ఆదిత్య అవమానంతోనూ భయంతోనూ వణికిపోతూ, నేను దొంగను కాను అన్నాడు. ఆ జవాబుకు ఆమె ఈసారి పెద్దగా నవ్వుతూ, దొంగల్లో ఇంత కురూపివాణ్ణి ఇంతవరకు చూడలేదు అన్నది. వస్తాదు అతన్ని చేయి పట్టుకుని డాబా మెట్ల మీద నుంచి కిందకు లాక్కుపోయి అక్కడ ఒక చీకటి కుట్లోకి తోసి బయట గొళ్ళెం పెట్టాడు. ఆదిత్యకు ఇదంతా ఒక కలలాగా తోచింది. ఆ మిగిలిన రాత్రి అంతా అతడికి నిద్రలేదు. తెల్లవారుతుండగా దూరం నుంచి కోళ్ల కూతలు, దాపుల నుంచి కాకుల అరుపులు వినిపించాయి. అతడు మతిపోయిన వాడిలాగా మూసిన తలుపులను బాదుతూ, నేను దొంగను కాను, తలుపులు తెరవండి అంటూ అరవసాగాడు. కొంతసేపటికి తలుపులు తెరుచుకున్నవి. ఆ తెరిచింది తాను చేసుకుందామనుకుంటున్న అందాల అమ్మాయి కాదు. ఆవిడ అన్న వస్తాదు కాదు, ఎవరో నలుగురు కూలీ పనివాళ్ళు. వాళ్ళు ఆదిత్య చీకటి గది నుంచి బయటికి రాగానే అతడికేసి ఆశ్చర్యంగా చూస్తూ, ఏనాడో పాడుపడిపోయిన ఈ దెయ్యాల కొంపలోకి నువ్వెలా వచ్చావు, నయం అవి నేను పీకు తినలేదు అన్నారు. ఆదిత్య తలవంచుకుని ఇల్లు చేరాడు. అతడికి తనను అంతగా అవమానాల పాలు చేసిన 2 దయ్యాల మీద పగ తీర్చుకోవాలనిపించింది. చీకటి పడి కొంత పొద్దుపోయాక ఒక లావుపాటి కర్ర తీసుకుని గత రాత్రి దెయ్యాలు కనిపించిన చోటుకే వెళ్ళాడు. దెయ్యాలు 2 అక్కడ కూర్చుని ఉన్నవి. అవి ఆదిత్యని చూస్తూనే పొట్ట చెక్కలయ్యేలాగా నవ్వి, నువ్వు వస్తావని మాకు తెలుసు, మీ మనుషులు పట్టుకు తిరిగే దుడ్డు కర్రలు, బాణాకర్రలు మాకు పూచిక పుల్లతో సమానం అన్నవి. అలాగా, ఆ సంగతి తర్వాత తెలుస్తుంది. మీరిద్దరూ మరికొన్ని తోటి దయ్యాలు కలిసి అంత పెద్ద నాటకం ఎందుకు ఆడారు, నాకు అవమానం, శరీర కష్టం కూడా ఎందుకు కలిగించారు అని అడిగాడు ఆదిత్య బాణాకరను భుజం మీద పెట్టుకుంటూ. దెయ్యాలు 2 అడుగులు వెనక్కి వేసి, అది మామూలు నాటకం కాదు, వీధి నాటకం, నీకు బుద్ధి చెప్పేందుకు ఆ పని చేశాం. అంజని ఎవరో తెలుసా, ఆ పిల్ల ఊరి నుంచి పనిగట్టుకుని ఇక్కడికి వచ్చాం అన్నవి. అంజనా, నాకు తెలియకేమిటి, ఆమె నా మేనమామ కూతురేగా అన్నాడు ఆదిత్య తెల్లబోతూ. ఆ పిల్ల పేరు ఇంకా గుర్తుందన్నమాట. నీ ఇష్టం మీదే ఆ పిల్లతో నీ పెళ్ళి ఎప్పుడో నిశ్చయం అయిపోయింది కదా. నీకు ఉద్యోగం దొరికి ఈ పట్నం పల్లె కాని ఊరు చేరాక నలుగురు అందగత్తెలు చూడగానే అంజని నీ దృష్టిలో కురూపు అయిపోయింది, అవునా అన్నవి దెయ్యాలు. ఆదిత్య జవాబు చెప్పేందుకు ఏమీ తోచగా తల వంచుకున్నాడు. దెయ్యాలు 2 వికటంగా నవ్వి, నీ అందం ఏ పాటిదో రాత్రి ఆ అందగత చెప్పింది కదా, వారం రోజుల క్రితం పెళ్లి విషయం మాట్లాడేందుకు వచ్చిన మీ మేనమామతో అంజని అంతర్గత కాదని, ఆమెను పెళ్ళాడానని ఖచ్చితంగా తేల్చి చెప్పేశావు. పాపం, ఆ పెళ్లి దుఃఖం ఏమని చెప్పాలి అన్నవి. ఈ మాటలతో ఈ మధ్య కొంతకాలంగా అతన్ని పట్టి పీడిస్తున్న భ్రమలన్నీ తొలగిపోయాయి. అందరూ కాకపోయినా ఒక్కొక్క అందగత్తె మనస్సు రక్కసికి స్థావరం కావచ్చు. అలాగే ఒక్కొక్క కురూపి మనస్సు దేవతకు నివాసం కావచ్చు. తను చేసిన నేరం ఏమీ లేకపోయినా డాబా మీది అందగత్తె తను ఎంతగా అవమానించింది, ఎంత బాధకు గురి చేసింది. ఆదిత్య ఇలా కొద్దిసేపు మదనపడి దయ్యాలతో, మీ కారణంగా నేను పగటి కళల నుంచి బయటపడ్డాను. మనిషి రూపం కన్నా మనసు ముఖ్యం. రేపు తెల్లవారుతూనే మా గ్రామం వెళ్ళి మా మేనమామతో అంజనికి నాకు పెళ్లి ముహూర్తం పెట్టించవలసిందిగా చెబుతాను అన్నాడు. మంచి మాట, ఇక మా ఊళ్ళో మరికి వెళతాం అంటూ దయ్యాలు 2 చీకట్లో కలిసిపోయినాయి. మర్నాడు ఆదిత్య తన ఊరు చేరి మేనమామతో తాను అంజను పెళ్లాడదలిచినట్టు చెప్పాడు.
ఆయనకు అంజనికి కలిగిన ఆనందం అంతా ఇంతా కాదు. 10 రోజుల తర్వాత ఆదిత్యకు అంజనికి వైభవంగా వివాహం జరిగింది. ఆ రాత్రి ఆదిత్య మేనమామ పెళ్లికి వచ్చిన బంధుగణం కోసం వీధి భాగవతుల చేత ఒక నాటకం ఏర్పాటు చేశాడు. నాటకం ప్రారంభం కాగానే రకరకాల వేషాలు ధరించి తెర ముందుకు వచ్చిన ముగ్గురు మగవాళ్లను, అందంగా అలంకరించుకొచ్చే ఒక స్త్రీని చూసి ఆదిత్య ఉలిక్కిపడి మేనమామతో, మావయ్య, వీళ్ళు మనుషులు కాదు, దెయ్యాలు అని కొన్నాళ్ల క్రితం తనకు ఉద్యోగం చేస్తున్న ఊళ్ళో జరిగిన అనుభవం గురించి 4 మాటల్లో చెప్పాడు. ఆదిత్య మేనమామ చిన్నగా నవ్వి, అవునురా ఆదిత్య, నువ్వు చెప్పింది నిజం. ఇవి వీధి నాటకాలు ఆడ నేర్చిన దెయ్యాలు. వీటి సాయంతోనే నేను నీ భ్రమలన్నీ తొలగించాను అన్నాడు. ఆ జవాబుతో ఆదిత్యకు జరిగింది ఏమిటో అర్థమైంది. అతడు సంతోషంతో చిన్నగా నవ్వుకున్నాడు. కథ సమాప్తం. 3వ కథ, స్వర్గం కొరకు పోటీ. కథలోకి వెళ్ళబోయే ముందు శ్రోతలకు మనవి, మీకు ఈ కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, బంధుమిత్రులకు షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ కాల్ కూడా అనుకోండి. మీ సూచనలు సలహాలు కామెంట్ల రూపంలో తప్పక తెలపండి. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయడము, కామెంట్లు పెట్టడం చేయటం లేదని దయచేసి అవి చేయండి. మమ్మల్ని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. స్వర్గం కొరకు పోటీ. ప్రజాపతి భార్యలలో అదితి కుమారులైన దేవతలు, తిథి కుమారులైన దైత్యులు చిన్నతనం నుంచి బద్ధ వైర్లుగా ఉండి అస్తమానమో కొట్లాడుకుంటూ ఉండేవారు. ఈ 2 జాతులకు మధ్య పొత్తు కుదరదని నిశ్చయించుకుని ప్రజాపతి భూలోకానికి ఎగువగా దేవతలకు స్వర్గలోకము, దిగువగా దైత్యులకు పాతాళ లోకము సృష్టించారు. మీరంతా కలిసి ఒకచోట ఉండకండి, ఎవరి లోకాలలో వారు సుఖంగా కాలక్షేపం చేయండి అని ఆయన తన సంతానానికి చెప్పాడు. కానీ దైత్యులు తమకు స్వర్గమే కావాలని పట్టుబట్టారు. దేవతలు తమకు పాతాళం అక్కర్లేదని ఖండితంగా చెప్పేశారు. ఈ సమస్య పరిష్కారం కావడానికి ప్రజాపతి ఒక మార్గం చెప్పాడు. ఆయన తన బిడ్డలతో ఇలా అన్నాడు: దేవతలలో ఒకడు, దైత్యులలో ఒకడు భూలోకానికి వెళ్ళి అక్కడ బతకడానికి ప్రయత్నించండి. ఏ పక్షం వాడు ఎక్కువ విజయం సాధిస్తే ఆ పక్షం వాళ్ళు స్వర్గలోకంలో ఉండండి, రెండో వాళ్ళు పాతాళ లోకంలో ఉండండి. ఇందుకు దేవతలు, దైత్యులు కూడా సమ్మతించారు. భూలోకానికి వెళ్ళడానికి గాను దేవతలు తమలో ఒకడిని, దైత్యులు తమలో ఒకడిని ఎన్నుకున్నారు. అలా ఎన్నుకోబడిన ఇద్దరిని ప్రజాపతి భూలోకానికి పంపాడు. వాళ్ళిద్దరూ భూలోకానికి వచ్చి మనుషులు ఎలా బతుకుతున్నారో చూశారు. ఎలా బతుకుదామనుకుంటున్నావు అని దైత్యుడు దేవతను అడిగాడు. అందరిలాగే శ్రమ చేసి బతుకుదామనుకుంటున్నాను అన్నాడు దేవత. సరే, నువ్వు శ్రమ చేసి బతుకు, నేను శ్రమ చేయకనే బతుకుతాను అన్నాడు దైత్యుడు. ఇద్దరూ కలిసి ఒక భూస్వామి వద్దకు వెళ్ళి తమకు ఏదైనా పని ఇవ్వమని అడిగారు. భూస్వామి ఇద్దరికి చెరొక నాగలి, 2 జతల ఎద్దులు ఇచ్చి ఒక పెద్ద మడి చూపించి ఇదంతా దున్నండి అని చెప్పాడు. ఇద్దరు మడిని దున్నటం ప్రారంభించారు. కానీ కొద్దిసేపు దున్నినాక దైత్యుడికి విసుగొచ్చింది. అతను తన ఎద్దులను వెప్పి మేయటానికి ఒక బీడి మీదకి వదిలి తాను వెళ్ళి హాయిగా ఒక చెట్టు నీడన పడుకుని సాయంకాలం దాకా నిద్రపోయాడు. దైత్యుడు నిద్ర లేచేసరికి చీకటి పడబోతున్నది. మడి అంతా దేవత పూర్తిగా దున్నేశాడు. ఒక చాలు దున్నవలసి ఉంటే దైత్యుడు దాన్ని పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇద్దరూ కలిసి భూస్వామి ఇంటికి వెళ్ళారు. భూస్వామి వాళ్లకు ఒక చీకటి గది చూపించి రాత్రి అందులో పడుకుని మళ్ళీ మర్నాడు కనబడమన్నాడు. పగలల్లా శ్రమపడి అలసి ఉన్నాడేమో దేవతకు నడు మాలుస్తూనే గాఢంగా నిద్ర పట్టేసింది. కానీ దైత్యుడు పగలల్లా నిద్రపోయి ఉండటం చేత కన్ను మూత పడనే లేదు. తెల్లవార్లు మేలుకునే కూర్చున్నాడు. మర్నాడు తెల్లవారగానే ఇద్దరూ చీకటి కొట్టు నుంచి బయటికి వచ్చారు. దేవత ఒంటి నిండా బంగారు ధ్వజన అంటుకొని ఉన్నది. అది దైత్యుడు చూశాడు. దైత్యుడి శరీరానికి బంగారం ఏమీ అంటుకోలేదు. ఎందుకంటే కిందటి రోజు అతను శ్రమ పడలేదు. అతని శరీరానికి చెమట ఏమీ పట్టలేదు. శరీరం అంతా చెమటలో దిగగారేటట్టు శ్రమించిన దేవతకు ఎన్నో తులాల బంగారం అంటుకున్నది. భూస్వామి బాళ్లను చూసి, రాత్రి మీ ఒంటికి అంటుకున్న బంగారం మీరే ఉంచుకోండి, నిన్న మీరు చేసిన పనికి అదే ప్రతిఫలం అన్నాడు. దైత్యుడికి చాలా ఆశాభంగమైంది. ఈవేళ రాత్రి నేను ఈ దేవత కంటే రెట్టింపు బంగారం సంపాదించాలి అనుకున్నాడు అతను. మర్నాడు దున్నటానికి భూస్వామి మరొక మడి చూపించాడు. దేవత, దైత్యుడు కూడా ఆ మడిని దున్ననారంభించారు. నిన్నటిలాగే దైత్యుడికి కొంచెం సేపు అయ్యాక విసుగనిపించింది. అతను ఎద్దులను విప్పి బీడు మీదకు తోలి తాను మళ్ళీ చెట్టు కిందకి వెళ్ళి పడుకుని చీకట పడ్డదాకా నిద్రపోయాడు. ఆ రోజు కూడా మడి అంతా దేవతే దున్నాడు. ఇంటికి బయలుదేరే ముందు దైత్యుడు తన ఒంటి నిండా బంక పట్టించుకున్నాడు. వాళ్ళు ఇల్లు చేరగానే భూస్వామి 2 నీటి తొట్టెలు చూపించి వాటిలో మీ ఎడ్లకు నీరు పట్టండి అన్నాడు. ఒక నీటి తొట్టె దగ్గరికి దైత్యుడు తన ఎడ్లను తోలితే రెండో తొట్టె దగ్గరికి దేవత తన ఎడ్లను తోలాడు.
దైత్యుడి ఎడ్లు రోజల్లా పని పాట లేని కారణంగా 2 గుక్కల నీరు తాగి యువతలకి వచ్చేశాయి. దేవత ఎడ్లు మాత్రం తొట్టెలోని నీరంతా పీల్చేశాయి. ఎందుకంటే అవి రోజల్లా పనిచేసి బాగా డస్సి ఉన్నాయి. తొట్టెలో నీరంతా అయిపోగానే అడుగున ఉన్న బంగారం బయటపడింది. అదే నీ కూలి, తీసుకో అన్నాడు భూస్వామి దేవతతో. మరి నా కూలి మాట ఏమిటి అన్నాడు దైత్యుడు. నీ ఎద్దులు శ్రమించి తొట్టెలో నీరంతా తాగితే నీ కూలి తొట్టెలోనూ దొరికేది. కానీ నీ ఎద్దులు శ్రమించలేదు, నువ్వు శ్రమించలేదు, నేనేం చేసేది అన్నాడు భూస్వామి. ఇదంతా గమనిస్తున్న దేవతలు మావాడే గెలిచాడు, స్వర్గం మాదే అన్నారు. దైత్యులు అందుకు ఒప్పుకోలేదు. భూలోకంలో భూమి దున్నటం ఒక్కటే బతుకుతెరువు కాదు. ఆ లోకంలో విస్తీర్ణమైన సముద్రాలు ఉన్నాయి. సముద్రం మీద బతకడానికి కూడా పోటీ జరగవలసిందే అన్నారు దైత్యులు. ప్రజాపతి భూలోకం నుంచి తన బిడ్డలిద్దరిని పిలిచి, మీరిద్దరూ సముద్రం మీద పడవలో వెళ్ళి చేపలు పట్టండి. ఎవరు హెచ్చు చేపలు పడితే వాళ్ళది స్వర్గం, రెండో వాళ్ళది పాతాళం అన్నాడు. దేవతా దైత్యుడు చెరొక పడవలోను ఎక్కి చెరొక వల తీసుకుని సముద్రం మీద చేపల వేటకు బయలుదేరారు. ఈసారి పోటీలో తమవాడు గెలవగలందుకు దైత్యులు వంచన అవలంబించ నిశ్చయించారు. వాళ్ళు చాలామంది సముద్రంలో ప్రవేశించి తమ ప్రతినిధి అయిన దైత్యుడి వల నిండా చేపలను కుక్కనారంభించారు. దేవత తన వలను పైకి లాగేసరికి దానిలో బోల్డని చేపలున్నాయి. అదే సమయానికి దైత్యుడు కూడా తన వలను పైకి లాగేసరికి అందులో అంతకు 10 చేపలున్నాయి. ఆ కారణంగా వల నీటిపైకి వస్తూనే చేపల బరువుకు తట్టుకోలేక చినిగిపోయింది. అందులోని చేపలన్నీ మళ్ళీ సముద్రంలో పడిపోయాయి. ఏ విధంగానూ దైత్యులు దేవతలను పోటీలో ఓడించలేకపోయారు. అందుచేత స్వర్గం దేవతల నివాస స్థానమైంది. దైత్యులు పాతాళంలో నివాసం ఏర్పాటు చేసుకున్నారు. కథ సమాప్తం.